ముందే ఉంది. అంటే అక్కడ ఆవేళ న్యూస్ బయటకొచ్చిన తర్వాత అక్కడున్న విజువల్స్ చూస్తే ఎవరికైనా సరే ఒక కడుపు తరుక్కుపోతుందన్న బాధ కలుగుతుంది. అంటే చిన్న చిన్న పిల్లలు సరే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఏంటి తర్వాత మాట్లాడదాం. అక్కడున్న పరిస్థితి ఏంటంటే ఎటు చూసినా చిందరవందరైపోయిన జోళ్ళు, పార్టీ కండువాలు, అటు ఇటుగా పడిపోయిన వెహికల్స్, అక్కడ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది కారూరులో అంటే ఇది ఎవరన్నా మిస్ అయిన వాళ్ళ కోసం. శనివారం టీవీకే అధినేత విజయ్, ప్రముఖ సినీ నటుడు, ఈ మధ్య ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీ పెట్టారు. ఇంతకుముందు కూడా బహిరంగ సభలు 2-3 నిర్వహించారు. బట్ ఇది ర్యాలీ అంటే ఒక ప్రాంతం తీసుకుని ఒక పెద్ద విశాలమైన స్థలం తీసుకుని అక్కడ సభ పెట్టి అక్కడికి అందరూ రావడం అనేది ఒక కార్యక్రమం. అది తాజాగా జరిగింది. అక్కడ కూడా విపరీతంగా వచ్చారు జనం, లక్షల్లో వచ్చారు. కాబట్టి అక్కడంత కొంత ఆర్గనైజ్డ్గా జరిగింది. అక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ర్యాలీ. ఆ ర్యాలీ అంటే జనాల్లోకి నాయకులు వస్తారు. ఈ ర్యాలీలు చూడడమే కొత్త కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే ఏ రాష్ట్రమైనా కూడా జనాల్లోకి వెళ్ళడానికి ఇదొక ర్యాలీలు తీసుకునే కార్యక్రమం ఒకటి రెగ్యులర్గా ఉంటుంది. చూడండి, మనం చూస్తే అదొక అటు ఇటు బిల్డింగ్స్, మధ్యలో రోడ్డు. ఆ రోడ్డు ఉన్న వెడల్పు, దాని లెంగ్త్ ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఆ డెన్సిటీ ఎంతమంది జనం పడడానికి సరిపోతుంది. సో సుమారు నిర్వాహకులు, విజయ్ పార్టీ నిర్వాహకులు దీనికి పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంచనా ఏంటంటే ఒక 7,000 మంది వస్తారు, వచ్చే అవకాశం ఉంది అని. కానీ అక్కడ వచ్చిన జనానికి పర్మిషన్ తీసుకున్నానికి సంబంధం లేదు. దాదాపు 15-20 వేల మంది వచ్చారనేది పోలీస్ అధికారులు చెప్తున్న అంచనా. బట్ ఐఎమ్ షూర్ అంతకన్నా ఎక్కువ మంది ఉండే అవకాశమే ఉంది. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పర్మిషన్ తీసుకున్న టైము 3 నుంచి 10 మధ్యలో, ఇది మధ్యాహ్నం 3 నుంచి 10 మధ్యలో. కానీ అక్కడికి విజయ్ వచ్చిన టైము రాత్రి 7 గంటలు. మూడు కాదు, ఇంకా ముందే వస్తారని చెప్పి అంచనా. బట్ టెక్నికల్గా ఆ సభ టైంలో ఉండొచ్చు అనేది ఒక అంచనా పెట్టుకున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి విపరీతంగా జనాలు రావడం. ఎందుకంటే ఆబ్వియస్గా సినీ నటులకు ఉన్న క్రేజ్ మనకు తెలియదు కాదు. సౌత్ ఇండియాలోను, ముఖ్యంగా తమిళనాడులో విజయ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల ద్వారా కూడా అది నిరూపితం అయింది. సరే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ ఒక ఎత్తు, చర్చ అది కాదు. సో 12 గంటలకి సుమారుగా రావాల్సిన వ్యక్తి రాత్రి 7 గంటల దాకా ఎందుకు రాలేకపోయారు? అంతకుముందు ఇంకొక చోట ఒక ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి రావాలి. బట్ అయినా ఇన్ని గంటలు లేటా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. సో ఈ లోపు ఏంటంటే ఇక్కడ ర్యాలీ దగ్గర చూడడానికి వచ్చిన వాళ్ళు, ఆయన కాన్వాయ్లు కూడా వచ్చిన వాళ్ళతో అక్కడ మొత్తం విపరీతంగా క్రౌడెడ్ అయిపోయింది. సో దీని మీద నీతి తప్పు అంటే నీతి తప్పు అనుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? సో అసలు ఏం జరిగిందంటే అన్యాయంగా 40 మంది ప్రాణాలు పోయాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 40 మంది. నిన్న మధ్యాహ్నం చనిపోయిన అతనితో కలిపి 40 మంది ప్రాణాలు పోయాయి. అసలు ఒక పార్టీ నాయకుడు ర్యాలీ ఏంటి, అది చూడ్డానికి రావడం ఏంటి, ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఇంతకన్నా దారుణం, దురదృష్టకరం ఉంటుందా? ఇంకొకటి నన్ను పర్సనల్గా చాలా డిస్టర్బ్ చేసిన ఇదేంటంటే, ఒక పిల్లాడు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాయి, అయితే 3 ఏళ్ళు, అతనికి పార్టీ కండువా కట్టి ఆ పిల్లాడికి తీసుకొచ్చారు. ఈజ్ డైడ్, చనిపోయాడు ఆ పిల్లాడు. అంటే నిజంగా పిచ్చికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. మీకు పిచ్చి ఉంది, అభిమానం ఉంది, పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మీరు రండి. పిల్లల్ని తీసుకుని అంత క్రౌడెడ్లో వచ్చి జీవితాంతం అది బాధే కదా. అది మీరు బాధపడకుండా ఆ పిల్లాడు ప్రాణాలు తీసేసి హక్కు ఎవరిచ్చారు మీకు? సో ఇప్పుడు 40 మంది చావులకి కారణం ఎవరు? పార్టీ నిర్వాహకుల, పార్టీ సభకు పిలుపునిచ్చిన పార్టీ అధినేత విజయ, లేకపోతే సరిగ్గా అక్కడ జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్న అధికారుల? ఇందులో చాలా కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. సరిగ్గా అదే టైంకి అక్కడికి అంబులెన్సులు పంపించారని. అంబులెన్సులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సభలు జరుగుతుంటే అంబులెన్సులు రావడం చూసాం మనం. వాళ్ళే దారి ఇవ్వండి అంటారు, దారిస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు కొంచెం ఏదో తోపులాట జరిగిందని, లేదా ఇన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఆ బిల్డింగ్లు ఎక్కారు, ముఖ్యంగా చెట్లు ఎక్కితే ఆ చెట్టు కొమ్మలు విరిగి పడిపోతే అక్కడ కొద్దిగా ఫస్ట్ కొంత రష్ స్టార్ట్ అయిందని, ఇలా రకరకాల థియరీలు ఉన్నాయి. అలాగే విజయ్ తొక్కిసలాట జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా
హడావుడిగా ఆయన ప్రసంగం ముగించేసుకుని వెళ్ళిపోయి ప్రత్యేక విమానాలను వెళ్ళిపోయారని, ఆ తర్వాత అక్కడి నుంచి జనాలు ఇంకా కదిలేటప్పుడు విపరీతంగా తొక్కిసలాట జరిగిందని, ఇలా థియరీస్ ఉన్నాయి. బట్ ఇందులో ఏదో ఒకటి అయితే నిజమై ఉండాలి. సో పోలీసులు ఏం చెప్తున్నారు, మేము అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికి అనుకూలంగా మేము ఏర్పాట్లు చేసాం, 500 మందిని డిప్లాయ్ చేసాం పోలీసులు, ఇంకొంచెం ఎక్కువ మందిని పంపిద్దామంటే అక్కడ అవకాశం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి దీన్ని రాజకీయం చేయాలనుకోవట్లేదు నేను అని అన్నారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళారు నిన్న ఆదివారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. అక్కడ చనిపోయిన వారి కుటుంబాలతో మాట్లాడి, అలాగే గాయపడిన వారు ఇంకా 40 మంది చనిపోయారు, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే రాజకీయం చేయనని ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ నిన్న పార్టీ నాయకులు యువ కాలేజ్ వీళ్ళందరూ వెళ్ళి పార్టీ యువనేతలంతా విజయ్ ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేశారు. అక్కడ భారీ బందోబస్తు. సో ఇప్పుడు ఇన్సిడెంట్ నుంచి ఏం డ్రా చేయాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి? పార్టీ నాయకులు, అధినేతలు, కార్యకర్తలు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, అధికారులు అందరూ బాగానే ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకుంది ఎవరు? అమాయకమైన ప్రజలు. అది అభిమానుల రక్తం తీసేసుకునే అభిమానం ఉండక్కర్లా. ఒకసారి చూద్దాం విజయం దగ్గరగా అని కరూరులో ఉండే వాళ్ళకి విజయం చూసే అవకాశం రాదుగా, ఇన్నాళ్ళుగా తెర మీద తప్ప. సో చూద్దామని వస్తే అందులో ఎంతమంది వెనక్కి వెళ్తారో తెలియని ఒక పరిస్థితి. ఇంకా అందులో డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళి ఇందులో సిబిఐ విచారణ కావాలని ఒక పిటిషన్ వేశారు. అలాగే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్కి కమిషన్కి వెళ్ళారు. అంటే దీంట్లో కాన్స్పిరసీ థియరీ ఉందని చెప్పి విజయ్ పార్టీ, టీవీకే పార్టీ నేతల అనుమానం. అలాగే ఒక ట్వీట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ వచ్చింది. అదేంటంటే, స్టాలిన్ని మించిన ఒక అధికారం కోసం తాపత్రయం, ఒక విచిత్ర వ్యవహారం నడిపించే విజయ్ సభల్లో ఒక 50 మంది ప్రాణాలైనా పోయే అవకాశం ఉండొచ్చు అని. మరి ఆయన అంటే సాధారణంగా ఇలాంటి జరుగుతాయి కాబట్టి ఊహించి ట్వీట్ పెట్టాడా? సరిగ్గా 40 మంది పోయారు ఇప్పుడు. సో ఇందులో ఇప్పుడు పోలీస్ అధికారులు ఏం చేస్తారు? కేసులు, కోర్టులు, సిబిఐ ఎంక్వైరీలు, లేకపోతే ఏకసభ్య కమిషన్ వేశారు జస్టిస్ అరుణా జగదీశన్తో రిపోర్ట్ ఇమ్మని ప్రభుత్వం. ఆ రిపోర్ట్ వస్తుంది, బాధ్యులు ఎవరో తీసుకుంటారు. ఒక టైంలో విజయ్ అరెస్ట్కి కూడా అంతా రెడీ అయిపోయిందని హడావుడి జరిగింది మొత్తం నిన్నంతా కూడా నేషనల్ మీడియాలో. సో బట్ హూ విల్ బ్రింగ్ బ్యాక్? చనిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఆ చిన్నపిల్లాడి ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? చనిపోయిన పిల్లాడిది బాధ్యత ఉండక్కర్లా? తెలీదా విజయ్కి? ఆయన వస్తుంటే ఎంతమంది వస్తారు? జస్ట్ చెయ్యి ఇలా ఎయిర్పోర్ట్ దగ్గర వేవ్ చేయడానికే 1000 మంది అక్కడికి వస్తారు, ఊరికి ఎక్కడికి షూటింగ్కి వెళ్ళేటప్పుడే. అలాంటిది జనాల్లోకి వెళ్తూ ఒక ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఎన్ని 1000 మంది వస్తారు? దానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది పర్సనల్ టీం డిప్లాయ్ అయ్యారు? ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు? సో యాజ్ గవర్నమెంట్, ప్రభుత్వానికి అధికారులకు కూడా తెలుసు కదా. ఇప్పుడు డీజీపీ చెప్పొచ్చు, మేము ఇలా అనుకున్నాం, ఎంతమంది వచ్చారంటే మీరు అసెస్ చేయాలి కదా, ఎంతమంది వస్తారు, దానికి తగ్గట్లు అక్కడ కాదు ఇంకో చోటు పెట్టుకోవాలనో, లేకపోతే కట్టడి చేయడానికి బ్యారికేడింగ్ సిస్టమ్ సరిగ్గా లేదు అని కూడా అంటున్నారు. సో చాలా లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం అధికారుల లోపాలు ఉన్నాయి, ఆ పార్టీ ఆ విజయ్ లోపం ఉంది, నిర్వాహకుల లోపాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ ఇన్సిడెంట్ అండి. తాజాగా బెంగళూరు స్టేడియంలో, చిన్నస్వామి స్టేడియం అనుకుంటా, అక్కడికి కూడా ఈ క్రికెటర్స్ కప్పు గెలిచిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి ప్రభుత్వం ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయారు కదా. ప్రభుత్వం ఏమో తప్పించుకుంది, క్రికెట్ అసోసియేషన్ మీద వేసేసింది, వాళ్ళు ఏమో ప్రభుత్వం మీద వేశారు, అమాయకులైన ప్రాణాలు చనిపోయారు. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, అభిమానానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. ప్రాణాలు తీసేంత అభిమానం ఏమొస్తుంది వాళ్ళ? సరే డబ్బులు ఇచ్చారు, 20 లక్షలు ఇచ్చారు చనిపోయిన కుటుంబాలకి, 2 లక్షలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అయిపోయిందా దాంతో? అంటే ఎంత ఇచ్చినా ప్రాణానికి వాల్యూ కట్టలేం. కానీ ఆలోచించుకోవాలి కదా, అభిమానం అనే దానికి కూడా హద్దులు ఉండాలి. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఘటన అందరికీ తెలుసు కదా, ఒక ఈవెంట్ పుష్ప సినిమాకి సంబంధించి జరిగిన ఘటన. సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పుణ్యక్షేత్రాల దగ్గర, కుంభమేళాల లాంటి ఘటనలలోనూ చెప్పుకుంటూ పోతే 10-15 ఇన్సిడెంట్స్ ఉంటాయి, 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వారిది.
సో దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదా, అది భక్తి అయినా అభిమానం అయినా ఇంకోటైనా. అది పిచ్చిగా మారిపోతే ఇది ఇలాగే జరుగుతుంది. ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. 2 రోజులు 3 రోజులు మాట్లాడతారు, మహా అయితే 6 రోజులు మాట్లాడతారు, ఎవరికో ఒకళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకుంటారు, అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్. సో దట్ ఏంటి దీనికి ఒక మార్గం ఏమన్నా ఉంటుందా ఇలాంటి వాటి విషయంలో? మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత.